బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన మహా పోరాట యోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యని కొనియాడారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రాయలసీమ రంగస్థలి అధ్యకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అప్పట్లో దేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. తెలుగునాట జానపద కళాకారుల పునరుద్దరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సాంబోల హరినాథ్, రంగస్థల నటులు కన్నప్ప, కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, ఆకాంక్ష స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దిల రావిబాబు, జానపద కళాకారులు రెడ్డప్ప, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జానపద కళాకారులు, రంగస్థలి కళాకారులు సమన్వయంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మన స్వాతంత్రం రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది. దేశం మొత్తం తిరిగి బ్రిటిష్ పాలన అంతమొందించడానికి ఆయన కృషి చాలా ముఖ్యంగా గోపాలకృష్ణయ్య గారు జానపద కళలను పునరుద్ధరించడానికి, అలాగే గ్రంథాలయ వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారి కృషి ఎంతో ఉంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. ఆయన మహానాయకులు, వక్త, కవి, ఆయన చీరాల పేరాల ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ సంగీత నాట్య కళా సంస్థను స్థాపించి కళలగాడ పోషించినటువంటి మహోన్నత నాయకుడు. ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయం. ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించి మన రాష్ట్రం కూడా ఆయనకి ఆంధ్రరత్న బిరుదుతో ఆయన సత్కరించింది. నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ అలజడులు ఇవన్నీ పోవాలంటే కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ భావి భారత పౌరులు ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆంధ్రరత్నాన్ని బిరుదు ఇచ్చారు కదా, అదేవిధంగా ఆంధ్రజాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆయన గుర్తించే విధంగా మనందరం కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆ మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.